ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు ఈ బుధవారము 10:30 నుండి 1 గంట వరకు కూడా మన గ్రేస్ టెంపుల్ విజయవాడ చర్చి నందు కుటుంబ దీవెన కొరకై, కుటుంబాల క్షేమము కొరకై ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. పిల్లలు ఎగ్జామ్స్ కొరకు, వివాహముల కొరకు, అలాగే సంతానము కొరకు, నెమ్మది, సమాధానం, కేవలం కుటుంబం కొరకే ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కనుక మీరు అందరూ కూడా పాల్గొనమని, అనేకులు పాల్గొనేలాగా విషయాన్ని తెలియచేయమని, ప్రోత్సహించమని మనవి చేస్తున్నాను. సమయము 10:30 నుండి 1 గంట వరకు జరుగుతుంది. అలాగే ఈ ఉదయకాలమందు మనము శిలువ వర్తమానాలు ధ్యానిస్తూ వస్తున్నాము. ఈ శిలువ వర్తమానాలలో అనేకమైన విషయాలు ఇప్పటికే మనం విన్న ప్రతి వర్తమానము కూడా మీ స్నేహితులకి, మీ బంధువులకి, ప్రభువుని ఎరిగిన వారికి అందరికీ కూడా మార్నింగ్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ వచనము. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పై విలాసము వ్రాయించి శిలువ మీద పెట్టించెను. అది హిబ్రీ, గ్రీకు, రోమా అంటే లాటిన్ భాషలలో వ్రాయబడింది. ఆ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, నజరేయుడగు యేసు అనే మాట ప్రతి శిలువ మీద INRI అనే 4 ఇంగ్లీష్ అక్షరాలు మనకు కనిపిస్తాయి. క్రైస్తవేతరులే కాదు, చాలా మంది క్రైస్తవులు సహితము తరచూ వీటి అర్థాన్ని అడుగుతూ ఉంటారు. ఏమని అంటే, ఏ చిత్రకారుడు శిలువ చిత్రాన్ని గీసిన, లేక ఈ INRI వ్రాయకుండా ఆ శిలువ ఫోటో చిత్రీకరించలేడు. INRI వ్రాయకపోతే ఆ ఫోటో లేదా గీసిన ఆ చిత్రకారుడు ఆ ఫోటో అది పరిపూర్ణం కాదేమో అనిపిస్తుంది. అందుకని ఎవరు శిలువ బొమ్మ గీసినా గాని ఆ పైన శిలువ పైన INRI అని పెడుతూ ఉంటారు. సహజంగా చాలా సార్లు అడుగుతూ ఉంటారు, అన్యులు అడుగుతుంటారు, మన దేవుని బిడలు కూడా ఏంటండి దాని యొక్క అర్థం అని అడుగుతుంటారు. సహజంగా సమాధి తోటకు వెళ్ళామనుకోండి, ఆ సమాధులపై ఆ పాలరాతి శిలువలు మీద కూడా శిల్పాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ శిలువపై పాలరాతి శిల్పాలు మనకు కనిపిస్తుంటాయి. ఆ శిలువ పైన కూడా ఇవి వ్రాసి ఉంటాయి, INRI అనే మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. ఎందుకు ఈ విలాసము, ఎందుకు ఆ పైన ఇంగ్లీష్లో అయితే టైటిల్, ఇక్కడ మీ యోహాను ఏమని రాశాడు అంటే విలాసము అని అన్నాడు. సహజంగా పల్లెటూళ్ళలో, ఆ గ్రామీణ ప్రాంతాలలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఒక విషయం బాగా తెలుసు. ఎవరైనా చేయరాని నేరం చేస్తే ఆ నేరాన్ని ఒక అట్ట పైన రాసి, ఆ అట్టను మెడగ తగిలించి, గుండు కొట్టించి గాడిద మీద ఊరేగిస్తారు. నేరస్తుని నేరము అందరూ చదివేవాళ్ళు. నేరస్తుని నేరం ఏంటో వివరంగా వ్రాసి అతనికి ఆ దండన అనగా శిక్ష విధించే పరికరానికి అంటించే ఆచారం ఈనాటికి కొన్ని దేశాల్లో ఉంది. ఇది ఆనాడు రోమా ప్రభుత్వం యొక్క ఆచారం. ఇది కాక శిక్ష విధించే స్థలానికి ఊరేగింపుగా ముందుగా ఒక అధికారి ఉండి నేరస్తుడు చేసిన నేరాలన్నిటినీ ప్రకటిస్తూ ఉంటాడు. ఎందుకు ఈ వ్యక్తిని మేము శిక్షిస్తున్నాము అంటే, ఇతడు ఇలా చేశాడు, ఇతడు ఇలా చేశాడు అని చెప్తూ పెడుతూ ఉంటారు. ఒక కార్డు కూడా, ఒక ప్లే కార్డు లాగా అతను చేసిన దాన్ని అక్కడ తెలియజేస్తారు. అలాగే యేసయ్య కూడా ఇలాంటి ప్రకటన జరిగేటట్లు సువార్తల్లో ఎక్కడ చెప్పల. అంతేకాదు, శిలువకు ఈ శాసనం అంటించే వరకు దీని గురించి చెప్పల. అప్పుడు వరకు కూడా తెలియదు. అక్కడి వరకు రోమీయుల పరిపాలనలో నేరస్తుని నేరం శిలువ పైన వ్రాసేవారు. శిలువ శిక్ష అతి నీచమైనది, నికృష్టమైనది. నేరస్తుని నేరం రుజువయ్యాక వారు చేసిన నేరం ఏమిటో శిలువ పై భాగంలో వ్రాసేవాళ్ళు. ఇది న్యాయాధికారి నియమించింది కనుక తప్పనిసరిగా శిలువపై వ్రాయవలసి ఉంటుంది. యేసుక్రీస్తు శిలువ పై భాగాన ఆయన చేసిన నేరం రాశారు. యేసుక్రీస్తు మీద 3 నేరాలు మోపారు ఆ రోజుల్లో.
ఆయనను దోషిగా నిలవబెట్టారు. ఇంతకు ఆయన పైన మోపిన నేరాలు ఏమిటి అంటే, నెంబర్ 1 రాజద్రోహము. అంటే నేనే రాజును అని చెప్పుకుంటున్నాడు యేసయ్య అని నేరం మోపారు. రెండోది దేశద్రోహము, అంటే ఈ దేశానికి అన్యాయం చేస్తున్నాడు అన్నట్లుగా. మూడోది దేవదూషణ, అంటే యేసయ్య కొన్ని సందర్భాల్లో ఏమన్నాడు అంటే, నేను ఎప్పటి నుంచో అన్నాను అబ్రహాము కంటే ముందున వాణ్ణి, తండ్రితో ఉన్నవాణ్ణి అని అన్నాడు కదా. అందుకని వీళ్ళు ఏమంటారు అంటే, ఈయన దేవదూషణ చేస్తున్నాడు అంటారు. ఈ 3 నేరాలు యేసయ్య మీద మోపి ఆయన నేరస్తునిగా చిత్రీకరించి, ఆనాటి రోమా ప్రభుత్వం ఎలాంటి వాళ్ళు అంటే, నేతి బీరకాయలో ఎలా నెయ్యి ఉండదో వీరి న్యాయములో న్యాయమే ఉండదు, న్యాయవాదమే ఉండదు, ప్రతివాదము లేదు, సాక్ష్యం ఉంది కానీ ఉత్తర సాక్ష్యం లేదు. అంటే వాళ్ళకి వాళ్లే సాక్ష్యాలు కొనేశారు, వాళ్ళకి వాళ్లే యేసుక్రీస్తు మీద నేరం మోపడం, ఆ జడ్జిమెంట్ తీర్చేయడం, ఇంకెదురు మాట్లాడే వాళ్ళు లేరు. అంటే ఇదంతా కూడా నైట్ జరిగింది కదా, ఇది వాస్తవంగా పగల జరగాలి జడ్జిమెంట్ అనేది. నైట్కి నైటే వాళ్ళ మనుషులే, బోటకప్పు అధికారులు, తోలుబొమ్మ లాంటి న్యాయ అధికారులు అక్కడ కూర్చొని వాళ్ళకి వాళ్లే న్యాయం తీర్చేసుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ ఐఎన్ఆర్ఐ అనే మాటను మనం అక్కడ గమనిస్తాం. ఈ ఐఎన్ఆర్ఐ అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే, ఐ అంటే యేసు అని అర్థం, యేసు అంటే రక్షకుడు అని అర్థం. యెహోషువ అన్నా గాని ఒకే అర్థం వస్తుంది, రక్షకుడు అని అర్థము. కనుక యేసు క్రీస్తు వారి ప్రజల పాపాలని ఆయనే రక్షించేవాడు గనక ఇక్కడ ఏమన్నారు అంటే యేసూస్ అని వ్రాశారు. మానవ పాపాలని యేసుక్రీస్తు మాత్రమే రక్షించగలడు, వేరే వారు కాదు అనే ప్రత్యేకమైన భావం ఇక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందుకు అంటే ఆయనే పాపరహితుడు, ఆయనే పవిత్రుడు. కనుక ఐ అంటే యేసూస్ అంటే యేసు అని అర్థం. రెండో అక్షరము ఎన్, ఎన్ అంటే నజరేనే, నజరేనే అంటే నజరేయుడు అని అర్థం. యేసయ్య వాస్తవానికి బెత్లెహేములో పుట్టాడు, కానీ బెత్లెహేం వాడు అని ఎక్కడ పిలువబడలేదు. ఆయన పెరిగింది నజరేతు, అంటే గలిలయ జిల్లాలో నజరేతు అనే ప్రాంతంలో ఆయన పెరిగాడు. అందువల్ల ఆ ఊరి పేరుతోనే పిలువబడ్డాడు, నజరేయుడు అని పిలువబడ్డాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ప్రవక్తల మాట నెరవేరినట్లు ఇది జరిగిందని మత్తయి వ్రాస్తాడు. అయితే పాత నిబంధనలో ఈ మాట ఎక్కడ ప్రస్తావించబడిందో ఆధారాలు లేవు. మత్తయి సువార్తికుడు మాత్రము నజరేతు నుండి మంచిదేదైనా రాగలదా అని వ్రాస్తాడు. అంటే సహజంగా వాళ్ళు నజరేతులో నుండి ఏది మంచిది రాదు అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు నజరేతులో నుండి యేసయ్య ఈ లోకానికి వచ్చారు. ప్రియ దేవుని బిడ్డలారా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, జగద్రక్షకుడు, మానవాళి కొరకు తన ప్రాణాన్ని దారపోసిన రక్షకుడు నజరేతు నుండే వచ్చాడు. కనుక ఎన్ అంటే నజరేనే అని అర్థం. మూడోది ఆర్, ఆర్ అంటే రెక్స్ అంటే రాజు అని అర్థం. ఎవరికి రాజు? యూదులకు రాజు, మనకు రాజు, సర్వ మానవాళికి రాజు. సిలువపై ఆయన వేలాడుతున్నప్పుడు ఎవరికి అక్కర్లేని రాజుగా మనకు కనిపిస్తాడు సహజంగా. కానీ బైబిల్ గ్రంథంలో ఉంది, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా ఎప్పుడో చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వర్తమానంలో, భూతకాలంలో, భవిష్యత్ కాలంలో ఆయనే రాజు. అందుకే ఏమన్నారు అంటే ఆర్ అంటే రెక్స్ అంటే ఆయనే రాజు అని అర్థం. ఇక 4వ అక్షరం ఐ, ఇడూమియా అంటే యూదులకు అని అర్థం, యూదులకు అని అర్థం. యూదులు మెస్సయ్య కొరకు ఎన్నో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్నారు. ఒక ఆయన రావాలి, మమ్మల్ని ఆ కష్టాల నుంచి విడిపించాలి అని ఇజ్రాయేలీలు, అదే యూదులు ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య యూదులకు అక్షరాల రాజే, అందులో సందేహం ఏమీ కూడా లేదు. యూదులు మనోనేత్రాలు మూయబడ్డాయి, ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను వారు గుర్తించలేకపోతున్నారు. కైసరు అని అతన్ని రాజుగా గుర్తించారే కానీ యేసు క్రీస్తును కాదు. యూదులు రాజు అని విలాసము తొలగించమని యూదులు కోరారు, కానీ
ఆ పిలాతుని దగ్గరికి వెళ్ళి అడిగారు యూదులు. అది ఎలా ఉందో తెలుసా? ఆ పిలాత్ అనే ఆయన అక్కడ జడ్జిమెంట్ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. గవర్నర్ ఆయన. నువ్వు ఎలా పెట్టావు అంటే మనమందరం ఆయనకి టైటిల్ ఇస్తున్నట్లుగా ఉంది, నువ్వు యూదులకు రాజువు అని. అది మాకు నచ్చలా. నువ్వేమని పెట్టాలో తెలుసా? INRI అంటే యూదులకు రాజు అని చెప్పుకుంటున్నాడు అని పక్కన కొట్టేసి పెట్టాలి. అని చెప్పుకుంటున్నాడు అని. అందుకని ఆయన మేము సిలివేస్తున్నాం, అందుకని వీధిలో ఇలా కొరడాలతో కొడుతున్నాం, అందుకని మేము గొల్గొతా కొండ దగ్గరికి తీసుకుని వెళుతున్నాం అని అనమంటే నువ్వు రాసి పెట్టింది ఎలా ఉందో తెలుసా? యూదులకు రాజు అని మనం అందరం కూడా ఒక సభ పెట్టుకొని ఆయన మనం ఎన్నుకున్నట్టుగా ఉంది. ఆ మాట మాకు నచ్చలా అంటే ఆ గవర్నర్ అయిన పిలాతు ఆయన సిలువేంచింది యేసు ప్రభు అని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, రాసిందేదో రాశా, ఇంకా తీయడం కుదరదు. నిజంగా రాసిందేదో రాశాడు, అది వాస్తవం. తెలిసి రాశాడా, తెలియక రాశాడా? మనోనేత్రం కలిగిన వాడిగా రాశాడా, మనోనేత్రం లేని వాడిగా రాశాడా? ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవం అది. ఏమిటి అంటే ఆయన యూదుల రాజు, నజరేయుడైన యేసు అని అర్థం. కనుక మీరెప్పుడు చదివినా ఏ సిలువ సంబంధించిన చిత్ర గీతం ఎవరు గీసిన, ఆ ఫోటో గీసిన, లేదా ఫోటో కొన్న, ఆ ఫ్రేమ్ కొన్న, ఎక్కడ చూసినా INRI అని ఉంటుంది. అంటే దాని అర్థం యూదుల నజరేయుడగు యేసు అనే భావం అని మీరు జ్ఞాపకం చేసుకొని ఇతరులకు ఆ విషయాన్ని తెలియచేయమని మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమందు మీరు యూదులకు లేక ఈ సృష్టికి, ఈ ప్రజలకు, ప్రపంచాన్ని అందరికీ కూడా మీరు రాజు అయి ఉన్నారు. ఈ వాక్యాన్ని వింటున్న వారు కూడా మీరు రాజు నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిలాతు తెలిసి రాశాడో తెలియక రాశాడో, కానీ వాస్తవాన్ని రాశాడు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మంది ఈ మాటలు విన్నవారు ఎన్నో సిలువ వర్తమానాలు వింటున్నారు. విని అనేకులకి నాయన ఈ వర్తమానాలు వారు ఫార్వర్డ్ చేసి వాడితో కూడా మీ మాటలు వినిపించడానికి కృప దయచేయండి. ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవిస్తూ ఆస్వాదిస్తూ ఈ దినపు కార్యక్రమాలన్నింటిలో, వారి ప్రయాణాలన్నింటిలో కూడా మీరే జ్ఞాపకం చేసుకుని నెమ్మది, దీవెన, ఆశీర్వాదం ఇమ్మని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.